రెచ్చగొట్టింది ఎవరు? పోలీస్ అధికారిగా మీ గవర్నమెంట్లో కూడా కొట్టారని కొడతామని చెప్పి కొట్టాము. మా గవర్నమెంట్లో ఎప్పుడు కొట్టాము? ఏ ఇల్లు కొట్టారు? ఈ సీఏ గారు ఎప్పుడు సాక్ష్యం ఉన్నాడు? ఆయన ఎప్పుడు అడ్డం ఉండి ఎవరిని రాకుండా ఎప్పుడు మేము కొట్టమంటే కొట్టించాడు? ఏ మున్సిపల్ కమిషనర్ కొడతాకి మా గవర్నమెంట్లో ఉండగా అప్పుడున్న పనిచేసినటువంటి ఏ అధికారి రక్షణ కోరితే వచ్చి రక్షణగా ఉండి కొడతంటే రక్షణగా ఉన్నాడు? లేరు కదా. అదే మాట అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమ్మాయిస్కులు ఉంటాం. డీజీపీ నువ్వు అంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, డీజీపీ గారు లేదా సమ్మాయిస్కులుగా ఉంటారనుకోండి, నువ్వంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు డీఐజీ గారి కంటే పెద్దోళ్ళు, ఆయన్ని చిన్నోడు కాబట్టి నువ్వు అని అనగలరా? అశోక్ గారిని అనగలరా? ఎస్పీ గారిని అనగలరా? ఎస్పీ గారు చిన్నోడే కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది సిఐల కన్నా అడిషనల్ ఎస్పీల కన్నా చిన్నోళ్లే కదా. నువ్వు అంటే అవుతుందా? అవదు కదా. గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ వదిలేసి శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చోనండి, మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా. మీకెందుకు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే. నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు? జైపాల్ గారు మీ సీఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పొంపులుగాడు తాగాదా? మీరు పొంపులుగాడు తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది మాట ఏమని? పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పని నేరం మీద సస్పెండ్ చేశామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు మీరు. సారీ నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. నా లక్షణం అయిపోయింది కదా. మీరు అన్నారు కదా. నేను చాలా ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి. మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి అని చదివాను. మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన
ఫిర్యాదుతో నా మీద తెల్లవారుజాము 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి కాదండి. కేసులు కట్టి ఏంటి అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ కేసులు నిలబడతాయా? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది? జైపాల్ గారు పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ అంటున్నా. మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగను బాబు. జైపాల్ గారు, నేను ఇంకేం ఎదగను. ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా. మాకు ముఖ్యమంత్రి జగనే.